I mean, yeah, I'm going to miss some stuff. There was valuable stuff. There was personal stuff that just breaks my heart, you know. But I feel like the Almighty's preparing me to do something big. It's like, hey, look, God gives, God takes. We come in with nothing. That's the same way we go out, you know. And here's the deal. You'll always be okay. If you seek first the kingdom of God, you'll always be okay. అసలు ఎప్పుడైనా నీ ఆత్మీయ జీవితంలో నీవు ఆలోచన చేసావా? క్రీస్తు తన రాజ్యాన్ని భూమి మీద స్థాపించనయున్నాడు. ఆ రాజ్యమునకు అసలు నేను ఏం చేశాను? ఆయన రాజ్యమును స్థాపించుటకు నేను ఏ విధముగా సహాయపడగలిగాను? అసలు నా పాత్ర అందులో ఏమైనా ఉన్నదా అని నీవు ఆలోచన చేశావా? ఇక్కడ యేసు ప్రభుల వారు అంటూ ఉన్నారు, మీ యొక్క ఇహ సంబంధమైనటువంటి అవసరతలు తీర్చబడాలి అంటే మీరు నా యొక్క రాజ్యమును నీతిని మొదట వెదకాలి. దేవుని రాజ్యము స్థాపించబడ్డానికి మనము దేవుని యొక్క స్వార్థను ఇతరులకు ప్రకటించేటువంటి వారిగా ఉండాలి. ఒకవేళ నీ జీవితంలో నీవు దేవుని సువార్తను స్టేజ్ మీద నిలబడి ప్రకటించకపోవచ్చు, అయితే నీ జీవితమే ఒక సువార్తగా ఉండాలి. ఒకవేళ దేవుడు నీకు ఆర్థికమైనటువంటి దీవెన ఆశీర్వాదములను ఇచ్చి ఉంటే సువార్తను ప్రకటించేటువంటి వారికి నీవు సహాయపడి ఆ రీతిగా నీవు సువార్త పరిచర్యలో పాలు పొందాలి. క్రీస్తు రాజ్యము కొరకు నీవెప్పుడైనా నీ సమయాన్ని కేటాయించావా? క్రీస్తును గురించినటువంటి మాటలను, ఆయన రాజ్యంను గురించి నువ్వు ఎప్పుడైనా ప్రకటన చేశావా? ఎప్పుడైనా ఆయన రాజ్య సువార్త కొరకు నీవు ఖర్చు పెట్టావా అన్నటువంటిది పరిశీలన చేసుకో. మొదట చేయాల్సినటువంటి పనులు మొదట చేస్తేనే నీ జీవితంలో నీవు సక్సెస్ని చూడగలుగుతావు.